వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్లని దిద్ది భద్రంగా దాచిపెట్టి దాన్ని రీసైకిల్ చేయాల్సిన అధికారులు రోడ్డు పైన ఓఎంఆర్ షీట్లు పడేస్తే ఎట్లుంటది పరిస్థితి? అది కూడా కదా హైదరాబాద్లోనే జరిగింది. ఎన్టీపీఏని ప్రక్షాళన చేసినట్టు ఇటు టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలి అనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. సో ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది అని అంటే, ఎక్కడో జంతర్ మంతర్‌లో జరిగింది కదా, ఇక్కడి వరకు నిరుద్యోగులు వస్తారా? సో ఇక్కడ నిరుద్యోగులు ఆ స్థాయిలో ఉద్యమం చేస్తారా అని వాళ్ళ పేషెన్స్‌కి టెస్ట్ చేస్తున్నట్టు ఉంది. ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం వేయట్లేదు అని నిరసన చేస్తున్న వాళ్ళపైన పుండు మీద కారం జల్లితే ఎట్లుంటదో అట్లాంటి వ్యవహార టీజీపీఎస్సీ దగ్గర కనిపిస్తుంది. రాజేంద్ర నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఓఎంఆర్ షీట్లు ఉంటే స్టార్ట్ అయితే రోడ్డు పైన పడ్డం, అండర్ పాస్ బ్రిడ్జ్ వరకు కూడా వందలు కాదు వేలాది ఓఎంఆర్ షీట్లు రోడ్డు పైన ఉన్నాయి. అటునుంచి ఇటు నుంచి పోయేటోళ్ళు ఆ ఫోటోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి అవి వైరల్ అయిన తర్వాత అప్పుడు టీజీపీఎస్సీకి సోయొచ్చి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో లెక్క పెట్టి కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఎగ్జామ్ రాసిండ్రు అవి? సో 2018లో ఈ వసతి గృహాలకు సంబంధించిన అధికారులకు సంబంధించిన ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేశారు. సో 2018లో కండక్ట్ చేసిన ఎగ్జామ్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఒరిజినల్స్ రోడ్డు మీద చెత్త కుప్పల్లో పడేశారు. సో చెత్త కుప్పలో పడేయడం కొన్ని షీట్స్ అయితే ఇంకొన్ని రోడ్డు పొడవునా కనిపించింది. సో అవి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్సా లేదంటే మళ్ళీ ఎవరైనా ఇట్లాంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారు అంటే అవి పక్కా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లేని టీజీపీఎస్సీ కూడా ఒప్పుకుంది. దానిపైన విచారణకి 3 రోజుల్లో విచారణ జరిపి అసలుకి ఎందుకు ఓఎంఆర్ షీట్లు రోడ్డు పైన పడేసారో ఆ చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తాం అని కూడా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. సో టీజీపీఎస్సీకి నిజంగా ప్రక్షాళన జరిగినా కూడా వాళ్ళ తీరు అదే. నిరుద్యోగులు అశోక్ నగర్లో తిట్టుకుంటున్నారు. టీజీపీఎస్సీ అంటే దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లయితే దానికి సోయి ఉండదో టీజీపీఎస్సీ వ్యవహార శైలి కూడా అంతే ఉంటుందని. ఒక పక్క ఇప్పటికే నోటిఫికేషన్స్ లేవని ఆందోళన చేస్తున్న వాళ్ళపైన ఇవాళ ఓఎంఆర్ షీట్లు రోడ్డు పైన పడితే అసలు ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్స్ అరాకొర ఉన్నా కూడా వాటికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ల పరిస్థితి ఏంది? అసలు నిజంగా వీళ్ళు దిద్దినరా లేదంటే ఆ దిద్దడంలో కూడా ఇంకేమైనా చేసినరా? ఆల్రెడీ ఒక ట్యాంపరింగ్ అనే కేసు అనేది నడుస్తూనే ఉంది ఓఎంఆర్ షీట్కి సంబంధించి. ఇప్పుడు ఇది కాదన్నట్టు ఎగ్జామ్ పేపర్స్ అసలు ఏం చేయాలి వీళ్ళు అంటే దీనికి ఒక విధానం ఉంది. ఎగ్జామ్స్ పెట్టడానికి ఎట్లయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో టీజీపీఎస్సీకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఓఎంఆర్ షీట్లకు సంబంధించి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి ఏ రూల్స్ పట్టించుకోరు కదా. సో ఆ రూల్స్ ఏంటి అంటే ఓఎంఆర్ షీట్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఫలితాలు విడుదల చేసి వాళ్ళకి సంబంధించిన జాబ్స్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి జాబ్స్ వాళ్ళు చేరిన తర్వాత అప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేయాలి. పీసెస్గా కట్ చేసి ఈ ఓఎంఆర్ షీట్లు అన్నిటిని కూడా రీసైకిల్కి పంపించాలి. వాళ్ళు చేయాల్సిన ఉద్యోగమే అది. కానీ జీతాలు తీసుకుంటున్నాం కానీ మేము పని మాత్రం చేయనట్టుంది. మొన్న సీఎం సార్ అన్నాడు కదా, బిఎల్ఓలు జీతాలు అకౌంట్లలో పడుతున్నాయి కానీ మా కార్యకర్తలే వాళ్ళ పని చేస్తున్నారు అని. మరి ఇప్పుడు టీజీపీఎస్సీలో ఉండే అధికారులు ఎవరు పనులు చేయాలి? టీజీపీఎస్సీ పనులు కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తలే పోయి చేయాలేమో. ఇప్పుడు ఇట్లాంటి విమర్శలే వినిపిస్తున్నాయి నిరుద్యోగుల నుంచి. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులు కూడా రాసిర్రు ఆ ఎగ్జామ్స్ని కానీ రాలేదు. కొంతమంది నిరుద్యోగులు అటెండ్ చేసిర్రు, కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేవు. అసలుకి ఈ పేపర్స్ ఒరిజినల్ షీట్సే రోడ్డు పైన పడ్డాయంటే ఫలితాలలో ఇంకెంత నిర్లక్ష్యం చేసిండ్రు అనే క్వశ్చన్ మార్క్స్ ఇవాళ వినిపిస్తున్నాయి. ఎన్టీఏని ఎట్లయితే పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ఎట్లా జరిమానా జైలు విధిస్తుర్రో టీజీపీఎస్సీలో కూడా ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళ అధికారుల నిర్లక్ష్యానికి ఒక ఎండ్ కార్డు పడాలంటే వాళ్ళపైన కూడా ఇంత కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తలేదని చేస్తున్నారు, రేపొద్దున మా పేపర్లు ఏంది అనే పరిస్థితికి కూడా మరి ఇంకోసారి నిరుద్యోగులు లేదంటే అప్లికెంట్స్ అందరూ కూడా టీజీపీఎస్ని ముట్టడించాల్సిన పరిస్థితి తీసుకొస్తుందేమో. గతంలో ఉండే అనుభవాలు తోటి ఏమైనా నేర్చుకుందా టీజీపీఎస్సీ? నిర్లక్ష్యం అని అలర్ట్గా ఉందా అని అంటే వీళ్ళ అలర్ట్నెస్ ఇట్లా ఉంది అని వాళ్ళే నిరూపించుకుంటున్నారు. టీజీపీఎస్సీని ఇప్పుడు ఉండే ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మేము చాతగాని వాళ్ళమని వాళ్ళకి వాళ్ళే నిరూపించుకుంటారు.
ఒక పక్క పేపర్ లీక్లు చేసారు గతంలో. సో ఆ పేపర్ లీకుల నుంచి మళ్ళీ ఎగ్జామ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ మీరు చాలా సీరియస్గా రాస్తారు, కానీ ఆ పేపర్ మేము ఎట్లయితే రీసైకిల్ చేయాలనే పద్ధతులని అంతకంటే ఎక్కువ నెగ్లిజెన్స్గానే మేము బిహేవ్ చేస్తాం అన్నట్టు ఓఎంఆర్ షీట్లు పడేసిపోయారు. సో మళ్ళీ ఓఎంఆర్ షీట్లు రీసైకిల్ చేయకుండా విజయవాడకు పంపిస్తున్నారట. ఉన్న విచిత్రాలు నిర్లక్ష్యం అంతా కూడా టీజీపీఎస్సీ చుట్టే ఉన్నాయేమో, ఆ చైర్లలో కూర్చునేటోళ్ళకే ఉన్నాయేమో. సీఎం సార్ ముందు ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించకుండా యువతని అసెంబ్లీలో రావడానికి మేము తీర్మానాలు చేస్తాం, అసలే సైలెంట్గా ఉండే వాళ్ళని ఇంకా వైలెంట్గా ఎవరు తయారు చేస్తున్నారు అంటే ప్రభుత్వాలే. మొన్న సీజేపీ వాళ్ళకి సంబంధించిన ప్రొటెస్ట్ అంత తీవ్రంగా రూపుదాల్చడానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే. 20 తారీఖున వాళ్ళపైన లాఠీచార్జ్ చేసుడు, తర్వాత యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళని ప్రొవోక్ చేసుడు, వాళ్ళని అణచివేసుడు, లేదంటే వాళ్ళతో నిర్లక్ష్యంగా వ్యవహరించు. అట్లా చేయడం వల్లనే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి రాజీనామా చేసి చైర్ దిగి కుర్చీలకు వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి. మరి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి, టీజీపీఎస్సీ అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి. సో జంతర్ మంతర్లో జరిగింది కేవలం జెన్జీ, కేవలం అక్కడ ఉండే సీజేపీ మాత్రమే కాదు, ఇన్ కేస్ ఇక్కడుండే జెన్జీ కూడా. ఎందుకంటే జెన్జీని ప్రొవోక్ చేస్తుంది ప్రభుత్వం, ప్రభుత్వం. సో నిజంగా మీరు కూడా రాజకీయాలకు రావాలి, కేవలం అది మాత్రమే కాదు, ఇక్కడ కూడా మీరు ఉన్నారు, సో మీకు మేము అధికారంలోకి అవకాశం కల్పిస్తాం, అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి నేతల చుట్టూ తిరుగుతామన్న ముఖ్యమంత్రి మరి ఈడెందుకు విద్యాశాఖ మంత్రిగా ఒక జెన్జీకి ఇయ్యడు? పోనీ జెన్జీకి ఇయ్యట్లే, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారుగా, ఒక యూత్కైనా ఇవ్వండి, ఒక యువతకైనా ఇస్తే యువత ఉండే సమస్యలు ఏందో అర్థమవుతాయి. విద్యాశాఖ మంత్రిగా ఒక యూత్ని ఎవరినైనా పెడితే సో నిజమైన ప్రక్షాళన విద్యాశాఖలో జరుగుతుంది. నిజమైన ప్రక్షాళన ఇట్లాంటివి టీజీపీఎస్లో కూడా ఒక యూత్ని పెట్టండి. సో అట్లాంటి ప్రక్షాళన పూర్తిగా వాళ్ళే చేస్తారు, ఇట్లాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా. సో అట్లుంటుంది. అంటే కేంద్రంలో యూత్కి ఏమైనా లేదంటే పేపర్ లీక్లే వాటిపైనే మేము కూర్చుంటాం ధర్నాలకి, వాటిపైనే మేము ప్రొటెస్ట్ చేస్తాం తప్ప రాష్ట్రాల్లో ఏమైనా మాకు సంబంధమే లేదు అన్నట్టు గవర్నమెంట్ థియరీగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాహుల్ గాంధీ అక్కడ వాళ్ళపైన లాఠీలు జులిపిస్తే ప్రశ్నించిండ్రు, కానీ ఇక్కడ ప్రశ్నిస్తలేరు ఎందుకు అంటూ కూడా నిరుద్యోగులు ఎంత ప్రొటెస్ట్ చేస్తారో ఒకసారి విజువల్గా చూడండి. 5,000 వద్దురా, 7,000 వద్దురా, 7,000 వద్దురా, 7,000 వద్దురా, 7,000 వద్దురా, 7,000 వద్దురా. We want justice, we want justice. ఏజ్ రిలాక్సేషన్ 36 వెంటనే పెంచాలి, ఏజ్ రిలాక్సేషన్ 36 వెంటనే పెంచాలి, జో నంబర్ 46 వెంటనే పెంచాలి, జో నంబర్ 46 వెంటనే పెంచాలి. చూసారు కదా, ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సో అందుకనే ఒక పక్క నోటిఫికేషన్ల కోసం గొడవ చేస్తున్న సందర్భంలో టీజీపీఎస్సీకి సంబంధించిన ఓఎంఆర్ షీట్లు బయటపడితే ఇంకెట్లా ఉంటుంది వాళ్ళ ప్రొటెస్ట్లు. సో ఇప్పుడు నిరుద్యోగులు ఇంకొక కొత్త వాదన అందుకుంటున్నారు. మాకు సంబంధించిన ప్రొటెస్ట్కి మాకు మద్దతుగా సీజేపీ పార్టీ వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తాం, త్వరలోనే సీజేపీ చేసినప్పుడు ఒక లాంగ్ ప్రొటెస్ట్లో కూడా మేము చేస్తామని చెప్పి. మరి అక్కడి వరకు ప్రభుత్వం తీసుకురావద్దు అని అంటే అసెంబ్లీ పెట్టి తీర్మానాలు పక్కన పెడితే విద్యాశాఖ మంత్రి ప్రజెంట్ నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ టీజీపీఎస్సీ పైన జర ఆలోచిస్తే మంచిగా ఉంటుంది.